గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో పోయినప్పుడు 2019 ఎలక్షన్స్ లో ప్రతి ఊరు తిరిగి ఒక నమ్మకం కుదిరించి ఒక ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టి నేనున్నాను మీకు నేను వింటాను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరికన్నా ఒక్క ముద్దు 5 సంవత్సరాల్లో పెట్టినారా? మీకు ఏమన్నా తెలుసా బ్రహ్మనాయుడు గారు? నాకైతే తెలీదు. ఏమన్నా జూపుడు గారికి ఏమన్నా ముద్దు పెట్టినారో నాకు తెలీదు. వారు ఏమైనా క్లారిఫై చేయగలుగుతారో లేకపోతే ఇంకెవరికైనా పెట్టినట్టు కనీసము వారి ఆఫీస్ నుంచి ఇంటి నుంచి సెక్రటరీకి పోయే మధ్యలో ఆ రైతులు ధర్నా చేస్తుంటే ఒక్కసారి ఏవని కూడా పలకరించలేదండి. అంటే అమరావతి రైతులు కనీసం ఏవని కూడా అడగలేదు. 4 సంవత్సరాల్లో ఇంతకన్నా అహంకారం ఏమన్నా ఉంటుందా? నువ్వు పని చేయకపో ఏందయ్యా మీ బాధ అని ఒక మాట అడగలనా లేదా? సో ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి అప్పుల్లోకి నెట్టేసి దాదాపు వచ్చిన మొదటి నెల 2 నెలల్లోనే 2 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు ఆ రోజు తరివేసి ఈ రోజు పెట్టుబడులు తేవాలంటే సర్వరాత్రులు పగలు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ పనిచేసి ఒక నమ్మకం కుదిరించేదానికి అంత కష్టపడాల్సి వస్తా ఉంది మీరు చేసిన తప్పుల వల్ల. సో ఇన్ షార్ట్ ఏంది అని అంటే ప్రజలు రియలైజ్ అయినారు, మనం ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేసాము గతంలో. రాజకీయాల్లో ఇటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉండేవాళ్ళు, ఇటువంటి దౌర్జన్య చేసే వాళ్ళు, ఒక సైకో మనస్తత్వం ఉండే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. నిజమైన ప్రజా సేవ చేసే లాంటి నాయకులే రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా 15 సంవత్సరాల ప్రభుత్వం ఇది అనేది దాని కొరకే. అంత గట్టిగా ప్రజలు ఇంక వద్దు ఇది అని చెప్పి. సో మళ్ళా కొత్త ఆపోజిషన్ పార్టీ పుట్టి ఆ వాక్యూమ్ లో పెరిగేదాకా టైం పడుతుంది. అందుకనే ఒక క్లారిటీతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను.